రుద్రుడికి నమస్కారం. ఎందుకు నమస్కారం? శివం కోసం నమస్కారం. శివం ఆయనే గనక నమశివాయ. అందుకే రుద్ర శివ ఈ రెండు శబ్దములు అంత విశేషమే. నమశివాయ రుద్రాయ రెండు గొప్ప అవుతున్నాయి. ఆయనే భగవతే రుద్రాయ, భగవానుడైన రుద్రుడికి నమస్కారం. నమస్తేయస్తు భగవః అంటున్నా. అక్కడ భగవః అన్న భగవాన్ అన్న ఒకటే అర్థం. ఈ భగవః అనే సంబోధన కూడా రుద్రంలోనే వస్తుంది. రుద్రునికి భగవంతుడనే పేరిట. భర్గుడు అంటే రుద్రుడిని అర్థం. ఈ మాటని శంకరులే మళ్ళీ సా రసనా తే నయనే తావేవ కర్రౌ సయేవ కృతకృత్య యాయే యౌయో భర్గం భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి అన్నారు. భర్గ శివుడికి భర్గుడు భగవానుడు అని పేరు. భగవతే రుద్రాయ. ఇప్పుడు రుద్ర శబ్దానికి చెప్పాం, శివ శబ్దానికి కొంత మేరకు చెప్పాం, అయిపోలేదు శివ శబ్దం. రుద్రుడికి ఇంత ఉన్నప్పుడు ఆయన స్వరూపిని శివ శబ్దానికి కూడా తెలుసుకోవాలి కదా. భగవతే శబ్దం గురించి మాట్లాడుతున్నాం. భగవతే భర్గ అంటే భగవానునికి నమస్కారం. అంటే భగవానునికై అనే మాట భగవతే అయ్యింది. భగవాన్ శబ్దం చతుర్థి విభక్తిలో భగవతే అయ్యింది. ఇక్కడ భగవాన్ పరమేశ్వరుని పేరు. అది భర్గ అని గాయత్రి మంత్రంలోనే చెప్పబడుతున్నది. కానీ గాయత్రి మంత్రసేవ్యం నీలగ్రీవం నమామి అంటారు అప్పయ్య దీక్షితులు. గాయత్రి మంత్రంలో భర్గ శబ్దముతో చెప్పబడుతున్నవాడు రుద్రుడు. అదే భర్గోదేవస్య రుద్రాత్మనే అని చేస్తారు గాయత్రి చేశారు. ఇప్పుడు చేసేవాళ్ళకి అలవాటు. భర్గుని నేను ఉపాసిస్తున్నాను, అది దానిలో ప్రధాన భావం. ఎవరిని ఉపాసిస్తున్నావు? ధీమహి వరేణ్యం శ్రేష్టమైన తేజస్సుడు భర్గ. భర్గ అంటే భగము కలవాడు భర్గుడు అని అర్థం. భగం అనే మాటకి సర్వైశ్వర్యములు అని అర్థం. సర్వైశ్వర్యములు కలిపి భగ శబ్దం. కనుక సర్వైశ్వర్య సంపన్నుడు ఎవడు? వాడు భగవానుడు. ఈశ్వరుడు ఐశ్వర్య సంపన్నుడు. ఐశ్వర్యములు కలవాడిని ఈశ్వరుడు అంటారు. జగత్తంతా ఆయన ఐశ్వర్యమే. ఐశ్వర్యములు ఆయన, ఐశ్వర్యములు ఆయనవి రెండు. ఐశ్వర్యములు కలవాడు భగ శబ్దానికి అర్థం ఐశ్వర్యములు ఒక అర్థం. సర్వైశ్వర్యములు ఎవడి దగ్గర ఉన్నాయో వాడు భగవాన్ అనాలి. అందుకే భగవతే వాసుదేవాయ భగవతే రుద్రాయ అన్న రెండు ఒకటే. ఎందుకంటే ఒకటే ఈశ్వరుడు కదా వాడు. భగవతే అంటే సర్వైశ్వర్య సంపన్నుడు. ఈశ్వర శబ్దానికి ఐశ్వర్యములు కలవాడు అని అర్థం. ఐశ్వర్యములు ఆయనవి. ఐశ్వర్యములు ఆయనే, ఐశ్వర్యములు ఆయన వద్ద ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే కాంతి కలవాడు అని సూర్యుని అన్న కాంతి సూర్యుడిని ఎలా తెలుసుకుంటున్నారో ఐశ్వర్యములన్నీ కలవాడు, ఐశ్వర్యములు ఆయన. అది ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్య స్వరూపుడు, ఐశ్వర్య సంపన్నుడు రెండు భావములు ఇక్కడ. భగవతే అంటే సర్వైశ్వర్య సంపన్నుడు. అలాగే సర్వైశ్వర్యముల్లో గొప్ప ఐశ్వర్యం అంటే జ్ఞానం. అంటే భగవాన్ అంటే జ్ఞానవాన్ అని కూడా అర్థం. పైగా తేజస్సు, ఇన్ని విశేషములు ఉన్నాయి. ఇంకోటి భగము అంటే ప్రకృతి అని అర్థం అండి. ఈ ప్రకృతిలో పరమేశ్వరుడు తన శక్తిని ప్రసరింపజేసి విస్తరింపజేస్తున్నాడు. కనుక భం వృద్ధిం గచ్చతి ఇత్యర్థ అన్నాడు. ఇక్కడ భగ అనే శబ్దానికి వృద్ధి పొందునది అని అర్థం అండి ఇక్కడ. కనుక విశ్వం లక్షణం ఏంటంటే క్రమక్రమంగా పెరుగుతూ వెళుతుంది. ఈ పెరుగుతూ వెళ్ళే లక్షణం కలిగినటువంటి భగము ఎవరి అధీనంలో ఉందో, ఎవరి వలన జరుగుతోందో వాడు భర్గుడు అన్నారు. కానీ భర్గుడు అన్న భగవాన్ అన్న ఒకటి. పైగా అలా సర్వైశ్వరులు ఎవడో వాడిస్తేనే మనకు ఏవైనా లభిస్తాయి. అంతే కదా. మధుర పదార్థం ఒక ఐశ్వర్యం. అది నోటితో మనం పొందుతున్నాం. కనుక నోటికి రుచి అయినటువంటి ఆహారం, కడుపుకి శక్తినిచ్చే ఆహారం ఐశ్వర్యమే. కంటికి ఒక అందమైనటువంటి దృశ్యం ఐశ్వర్యమే. ఇలా విశ్వంలో నువ్వు అనుభవిస్తున్నవన్నీ ఐశ్వర్యములే. ఒప్పుకుంటున్నారా లేదా? అయితే ఇక్కడ ఒక్క మాట ఉన్నదండి. ఇవన్నీ అనుభవిస్తున్నాం కానీ ఇవన్నీ ఐశ్వర్యాలు అంటున్నారు. ఇవి వేటితో అనుభవిస్తున్నామో అవి ఐశ్వర్యములు కావా? ఉదాహరణకి మంచి దృశ్యం ఐశ్వర్యం అన్నాం, కానీ దృశ్యం చూసే కన్ను అదే అదే అసలు ఐశ్వర్యం. అది దృశ్యం పోయినా పర్వాలేదు, కన్ను ఉంటే చాలు అంటామా లేదా? కన్ను అంటే అనుభవింపబడే పదార్థం ఎంత గొప్పదో అనుభవించే శక్తి కూడా అంత గొప్పగా ఉండాలి. ఆ శక్తి క్షీణిస్తే ఎంత బాధ అండి. ఏంటంటే వినబట్టలేదు అనే పరిస్థితి రాకూడదు. శబ్దం గొప్పదే కావచ్చు, వినే శక్తి చెవికుండాలి. ఇప్పుడు ఐశ్వర్యం రెండు చోట్ల ఉంది. నువ్వు అనుభవించే పదార్థముల యందు ఉన్నది, అనుభవించే శక్తిగా ఉన్నది. ఎక్కడుంది? మనలోనుంది. కానీ ఐశ్వర్యం బయట ఉండడమే కాదు, నీ లోపల ఉన్నది ఇక్కడ. అలా మీరు చెప్పింది అర్థమైందండి. అర్థమవడం ఒక ఐశ్వర్యం. బుద్ధికి ఉండవలసిన శక్తి, బోధపరచకూడదు బుద్ధి. కనుక దేని స్వాభావిక శక్తి దానికి ఐశ్వర్యం. దేని స్వాభావిక, ఈ పదం పెట్టుకోండి. ఎందుకంటే స్వాభావిక అంటే మీరు నేను తయారు చేయలేనిది. ఇది తెలుసుకుంటే చాలు. వచ్చిన ఇంద్రియాలను వాడుకుంటున్నాం కానీ తయారు చేసి వాడుకోవట్లేదు. ఇదొక్కటి తెలిస్తే చాలు. ఆ శక్తిగా ఆయన ఉన్నాడు. అందుకే విత్రుడా అయితే నువ్వేం చేయలేవు. నేను చూశానంటే అంటావే, చూసే శక్తి పోతే. ఎంతమంది ఒక వయస్సు వరకు చక్కగా ఇంద్రియాలు పనిచేస్తున్నా తర్వాత పని చేయకపోవడం ప్రారంభించక వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? బాధపడ్డం తప్ప. కనుక ఆ శక్తులు ఎవరిచ్చారు? బయట ఎవడిచ్చాడో లోపల వాడి ఇచ్చాడు. కనుక ఈశ్వరుడు ఎలా నిండి ఉన్నాడో చూడండి. ఇవన్నీ తెలిసాక అని ఏమిమ్మని అడుగుతామండి? ఇన్ని ఇచ్చిన వాడిని ఏమిమ్మని అడుగుతాం? ఒక్కడి చేస్తాం. ఇన్ని ఇచ్చినందుకు నీకు నమస్కారం అయ్యా అంటాం. అదే నమో భగవతే రుద్రాయ.
ఏదో ఇవ్వవయ్యా అని కాకుండా ఇన్ని ఇచ్చేవయ్యా అని చేసే నమస్కారం అసలు నమస్కారం అవుతుందని ఇక్కడ ఇలా తెలుస్తుంటే ఈశ్వర కారుణ్యం మీరు ప్రతి చోట అనుభవించవచ్చు. ఈ భావం వృద్ధి చేసుకుంటే ప్రతి చోట ఈశ్వర కారుణ్యం అనుభవించాం. మనం సాధారణంగా ఏమి ఇవ్వలేదో చూస్తూ ఉంటాం, కంప్లైంట్. ఏమి ఇచ్చాడో చూడడం మొదలు పెడితే ఇంకా అడగం, కన్నీరు కడిచి నమస్కారం చేస్తాం. ఎన్ని ఇచ్చేవయ్యా స్వామి నువ్వు అంటాం. ఆ నమస్కారం గొప్పదండి ఈశ్వరుడికి చేసేది. అందుకే రుద్రుడుగా ఈ విశ్వమంతా నిండిపోయి ఇంత ఐశ్వర్యం ఇచ్చిన పరమేశ్వరా నీకు నమస్కారము అంటే ధృతం వెంటనే అనుగ్రహిస్తాడు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే రుద్ర. కనుక ఇలా తెలిసి చేయాలి నమస్కారం, ఈ భావనతో చేయగలగాలి. ఇలాంటి అద్భుతమైన భావం నమస్కారాలు ఉంది గనక నమస్కార బాహుళ్యం ఇంత విశేషం కనబడుతున్నది. అందుకు అలాంటి రుద్రుణ్ణి ఎల్లవేళ నమస్కరించుకోవయ్యా చాలు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఐశ్వర్యములు అనుభవించేది ప్రపంచం నుంచి గనక, ఐశ్వర్యములు నీలో ఉన్నాయి గనక ఐశ్వర్యములైన ఆయన ఇచ్చాడని స్పృహ ఆ రుద్ర శబ్దం ద్వారా మనకు కలగాలి. అందుకే నిత్యం రుద్రార్చన చేయాలి అన్నాడు ఇక్కడ. ఏ రోజు సుదినం అంటే ఏ రోజు శివార్చన చేసేమో ఆ రోజు సుదినం. శివార్చన లేకుండా బ్రతుకు గడిచిందంటే వ్యర్థము. సార్థకం కావాలంటే శివార్చన చేయాలి. అది శరీరంతో చేస్తే పూజ, మనస్సుతో చేస్తే స్మరణ, వాక్కుతో చేస్తే స్తోత్రము జపం అవుతున్నది. మూడింటితో చేయి, మూడింటిని ఆయనకి సమర్పణ చేయి, అలా ఆరాధించు.